హరీష్ రావు బండారం బయటపడేసరికి కొత్త కథలు మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. జడ్జిమెంట్ తెల్లారి అప్పీల్కి పోతారు. జడ్జిమెంట్లో మీకు వ్యతిరేకం వస్తే అప్పీల్కి పోతారు. అంటే వ్యతిరేకం వస్తుందని తెలిసిపోయినట్ట, లేకపోతే రహస్యం బయటపడ్డది కాబట్టి ఈరోజు దాన్ని కప్పుపుచ్చుకునేందుకు కొత్త కథలు చెప్తున్నాం. సరే చూద్దాం రేపు ఏమొస్తుంది, మీరు ఏం చేస్తారు, మీరు పోయిన టీం ఎందుకు పోయినరు అనేది తెలిసిపోతుంది. కానీ ఒకవైపు ఏమో కేసీఆర్ ఇక్కడ బహిరంగ సభ పేరు మీద డ్రామాలు మొదలు పెడితే, అటువైపు ఏమో మీరు మీ బీజేపీ కథలు మొదలు పెట్టిండ్రు. వాస్తవానికి అక్కడ నిపుణులతో కూడిన కమిటీ సందర్శించే రోజును గుర్తుపెట్టుకొని జీవన్ రెడ్డి జాయినింగ్ మీటింగ్ పెట్టింది వాస్తవం కాదా? ఎవరికి చెప్తావు కథలు? ఇలా కేసీఆర్ను లేపేందుకు, కట్టెలు పెట్టి లేపేందుకు ఏం మాటలు మాట్లాడుతున్నావు కదా. మొత్తం కేసీఆర్ రేంజ్ ఇది, కేసీఆర్ రేంజ్ అది. కేసీఆర్ రేంజ్ ఫామ్ హౌస్ రేంజ్. 2.5 సంవత్సరాల్లో 3 సార్లు బయటకు వచ్చిన రేంజ్. తన రాజకీయ జీవితం ప్రమాదంలో పడ్డప్పుడు బయటకు వచ్చే రేంజ్. ఆ రేంజ్ని తన్నే కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది.